ఏకచక్రే మహాభోగి అన్నారు. ఈ రొటేషన్ చక్రవర్తి 10 వేళ్లకి 10 చక్రాలు. అసలు చక్రం ఎంత ముఖ్యమైనదో తెలుసా అప్పారా? పేపర్ అక్కడ పడే చెప్తాను. ఈ విశ్వం అంతా చక్రభ్రమణం చేస్తోంది. అసలు కాలమే మహాచక్రం. విష్ణుమూర్తి ఆయుధం చక్రం. మన 3 వనెల రంగుల జెండా మధ్యలో ఉన్నది అశోక చక్రం. అంతెందుకయ్యా, మనం పుట్టక ముందు తల్లి కడుపులో చక్రంలా తిరుగుతూ అలా చక్రంలా పెరుగుతూ ఉంటామా? సచ్చిదహనం అయిన తర్వాత మళ్ళీ చక్రంలా చుట్టుకుపోతాం. అందుకేనయ్యా చక్రం అంటే నాకు మహా ఇష్టం. చక్రంలా కనిపించేవన్నీ నాకు చాలా ఇష్టం. సక్కిలాలు, జంతికలు, రూపాయలు. అబ్బా, ఇక్కడ కూర్చునే ముందు నేను ఏదో అడుగుదాం అనుకున్నానయ్యా. ఈ చక్రం హడావుల్లో కూడా మర్చిపోయాను. ఓ 100 రూపాయలు అప్పి రేపిస్తాను. ఇదిగోనండి మీకు ఇవ్వడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు రిటర్న్ చేస్తాను. అప్పుడు చక్రం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. పేపర్ చదువుకో. వస్తానయ్యా. ఆనందరా, ఇక్కడున్నావా? నీకోసం క్లబ్ అంతా గాలిస్తున్నానయ్యా. నా బాకీలో రేపంటే రేపేనయ్యా, గోడ మీద రేపు కాదు. రేపిస్తానని చెప్పి 50 రూపాయలు తీసుకున్నానా? ఇగో తీసుకో. సమయానికి ఇచ్చావయ్యా. తర్వాత బొత్తిగా అలవాటు అయిపోయిందయ్యా అలా ఇవ్వడం. నీ ఆడ చూసుకో. సుబ్బరా, ఆ మధ్య అయితే 200 రూపాయలు అప్పు తీసుకున్నా. అబ్బా తెలుసులేవయ్యా, ఇవ్వడం కోసమే తీసుకుంటాను, తీసుకోవడం కోసమే ఇస్తాను. అది నా రొటేషన్ సిద్ధాంతం. అర్జెంట్ గా 500 కావాలి అప్పి. ఓకే, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్ చదువుకో. ఒళ్ళు జాగ్రత్త. అప్పరా, అప్పరా, అప్పుడే ఇంటికి వెళ్తున్నావా? ఇందాక నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను కదయ్యా, వేరే లెక్క చేతికి అందింది. ఇదిగో తీసుకో. పర్వాలేదు, రేపు ఇవ్వండి. అబ్బే, నాది కాని డబ్బు నా దగ్గర ఉండడానికి వీల్లేదయ్యా. ఏమిటండి అలా మాట్లాడతారు? అవునయ్యా, నేను రేపు ఇస్తాననే విశ్వాసంతో నువ్వు డబ్బు ఇచ్చావు. రేపు ఇవ్వగలనే నమ్మకంతో నేను డబ్బు తీసుకున్నాను. నేను డబ్బును రొటేట్ చేస్తాను కానీ నా నిజాయితీని మాత్రం రొటేట్ చేయనయ్యా. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. ఏ ఆటో, సూపర్ బజార్కి వస్తావయ్యా? అమ్మా దుర్గా, దుర్గా, నీకోసం ఐస్ క్రీమ్ పార్సల్ తెచ్చానమ్మా. కరిగిపోతుంది, త్వరగా లాగించే. ఈ మేంతి మిఠాయి ప్యాకెట్, ఇవన్నీ చీరలు నీకోసమేనమ్మా. రావులు పెట్టు. ఏమే వెళ్ళాలా? బయటంతా చిన్న బల్బు పెట్టేమిటే? పొద్దు పోగానే ఇల్లంతా దగదగలాడుతూ ఉంటే లక్ష్మీదేవి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. ఓ పని చేయి, రా చెప్తా. చూడు, ఆ పెరట్లో ట్యూబ్ లైట్ హాల్లో వేసి, హాల్లో లైట్ వీధిలో వేసి, వీధిలో లైట్ వసారాలో వేసి, వసారాలో లైట్ మేడ మీద వేసామనుకో, లైట్లన్నీ రొటేషన్ లో పడితే మన ఇల్లు వెలిగిపోతుంది. కొన్న సామాన్లు పోను పచారీ కొట్లో ఖాతా తీర్చేశాను. సామాన్లు వెనక వస్తున్నాయి. అమ్మయ్యా, జేబులో డబ్బంతా అయిపోయింది. చాలా హాయిగా ఉంది. అదేం సోద్యం అండి, ఆ రోజు సంపాదన ఆ రోజు ఖర్చు అయితే గానీ మీకు నిద్ర పట్టదా? పట్టదే. డబ్బు అనేది ఎందుకు? రొటేషన్ కి. 10 మంది ఖర్చు చేయాల్సిన డబ్బు ఓ చోట నిలవ ఉంటే అలాగే. డబ్బును నిలవ చేయడం దేశద్రోహం తెలుసా? రేపు ఖర్చు పెట్టచ్చు కదండి. రేపు అన్నవాడు నా శత్రువు, వాడి పొరుగు నేను ఉండను. ఏమే, ఇవాళ వండిన వంకాయ కూర రేపు తింటావా? తినవు. ఎందుకు తినవు? కంపు కొడుతుంది కనుక. నా పాలసీ ప్రకారం నిన్నన్నది చెల్లని చెక్కు, రేపన్నది లాటరీ లక్కు, ఈ రోజన్నది చేతిలో ఉన్న మన హక్కు. ఎంతకాలం ఇలా చెల్లుబాటు అవుతుందండి మీ హక్కు? ఎంతకాలమైనా చేస్తానే. ఈ బుర్రలో తెలివితేటలకి లోటేం లేదు. నొప్పించక తా నవ్వక రొటేషన్ తిప్పించుకు తిరుగువాడు ఈ రొటేషన్ చక్రవర్తి. ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఊళ్ళో బాగుండే సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఓ, సెక్స్ బాండ్ బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఏంట్రా? ఎవరి దగ్గర కత్తుందా? నా దగ్గర ఎందుకు? కత్తుందిరా. అయ్యో, గులాబీలు, నా గులాబీలు, గులాబీలన్నీ కింద పడిపోయినాయి. సారీ అండి, వెరీ వెరీ సారీ అండి. పొరపాటుని చేయి జారిపోయిందండి. ఈ గులాబీ పూలు నా కాబోయే భార్యకి తీసుకెళ్తున్నానండి. పొట్టలో సరిగ్గా లేదని కట్టబోయేసరికి దారి కింద పడిపోయినండి. ఏరుకోమంటారండి? ప్లీజ్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నా గులాబీ మీ జుట్టులో తీకండి, అలాగే ఉంది చూడండి.
బహుశా మీ జుట్టుని నా గులాబీ పువ్వు ప్రేమించుంటుంది, నేను మా మావయ్య కూతురిని ప్రేమించినట్టుగా. ముళ్ళు గులాబీకి ఎంత మేలు చేసిందో చూసారా? చక్కని మీ జుట్టులో చిక్కుకునేటట్టు చేసింది. ఒక్కొక్కప్పుడు లోపాలు కూడా మేలు చేస్తాయండి కదండి. చూడండి, ఏమండి, నేను దిగిన ఊళ్ళోనే మీరు దిగారు, కారణం ఏమిటి? మా ఊరు. అరే మనూరా? మరి చెప్పారు కదేమిటండి? ఏ వీధండి? మీకెందుకు? అదే మాట అండి, ఒక ఊరి వాళ్ళం అన్న తర్వాత ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? పోనీ మా ఇల్లు ఎక్కడ చెప్పరా? రచ్చబండ ఎదురుగా ఉన్న మేడ. అవునండి, పార్వతమ్మ గారి అబ్బాయిని. మీరు నన్ను చూసుంటారులేండి, ఎందుకంటే నేను మన ఊరు వచ్చి 10 ఏళ్ళయింది. చదువు పూర్తయ్యే వరకు ఊళ్ళోకి అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని మా అన్నయ్య చండ శాసనలాగా శాసనం చేశాడు. వేసవి సెలవుల్లో కూడా మా అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చేవాడే తప్ప నన్ను మనూరు రానిచ్చేవాడు కాదు. అసలు మా అన్నయ్య డౌట్ ఏమిటో మీకు తెలుసా అండి? సెలవులకి నేను ఇంటికి వస్తే మా మామయ్య కూతుర్ని ప్రేమించేసి చదువు ఎక్కడ చెడగొట్టుకుంటానని ఆయన భయం అండి. ఏమండి ఏమండి పడిపోతారండి, అయ్యో నెమ్మది, జాగ్రత్త అండి. ఆహో భారతనారి, మగాడిని చూసి నువ్వు ఇలా పారిపోతున్నావు కాబట్టే మగాడిని నేను ఇలా బెదిరిస్తున్నాడు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏమిటమ్మా? బావొచ్చాడు అత్తయ్య, బావొచ్చాడు. ఏ బావా? ఇంకే బావా? మోహన్ బావా. ఉత్తరం లేకుండా వచ్చాడే, ఎక్కడ చూసావే? స్టేషన్ లో చూశాను. నేను అడ్డదవలో పరుగులు అంకించా. నా తల్లి, ఎంత చల్లని మాట చెప్పావు. ఏం పొంగిపోతున్నావే? మీ బావొస్తే మమ్మల్ని లెక్క చేస్తావా? కొంగు కట్టు తిరుగుతావు. బావతో ఏం మాట్లాడావు? మాట్లాడలేదు, పోట్లాడాడు. అప్పుడే ఏం తొందర పోట్లాడుకోవడానికి? ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత పొద్దస్తమానం పోట్లాడుకోవచ్చు. నాకు తెలుసు, ఆ 3 ముళ్ళు ఎప్పుడెయ్యాలో, ఎక్కడెయ్యాలో, ఎలా అయ్యాలో నాకు తెలుసు. కానీ చిన్నపిల్లల దగ్గర పెద్ద విషయాలు మాట్లాడకూడదన్న సంగతి నీకు తెలియదు. ఎలా అటు కాదు, ఈ దొడ్డిదారమ్మట ఎలా. అమ్మా, అడుగో వచ్చేసాడమ్మా నీ చిన్న సుపుత్రుడు, వచ్చేసాడు. అమ్మా అయ్యగారే, ఎరా బాగున్నావా? బాగున్నానండి. అమ్మ ఎక్కడ? లోపల ఉన్నానండి. అమ్మా ఎరా బాబు, ఇదేనా రావడం? ఏమ్మా, బాగున్నావా? ఆ, అన్నయ్య వదినా బాగున్నావా? నువ్విట్లాంటి ఎదవ ప్రశ్నలు వేస్తావని నాకు తెలుసు. నాకు తెలుసు, పరీక్షలు బాగా రాసావా అని మీ వదినలాగా అడగను నేను. చచ్చినట్టు బాగా రాస్తావు నాకు తెలుసు. అయ్యో బాబు చిక్కిపోయావేంట్రా అని అమ్మలాగా అడగను నేను. నువ్వు చిక్కలేదు నాకు తెలుసు. కానీ నాకు తెలవని విషయం ఒక్కటే ఉందిరా, నువ్వు వస్తున్నట్టు ఆ సుభాష్నికి ముందుగానే ఎట్టా తెలిసిందని. సుభాష్నిక? అరే ఎలా తెలిసింది? నాకు తెలియదన్నయ్య. ఉత్తరం రాశావా? రాయలేదన్నయ్య. మరెట్టా తెలిసింది? నాకు తెలియదన్నయ్య. నాకు తెలుసు. ఎలాగా? నీకు తెలీదని నాకు తెలుసు. అది చాలు, పోయి అన్నం తిను, వెళ్ళు. ఆగో, పెళ్లి కావలసిన కుర్రాడివి, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎక్కువగా ఈదుల్లో తిరగమాకు, వెళ్ళు. ఇదే చోద్యమండి. ఏం చోద్యమో, చదువుకున్న తమ్ముడికి డబ్బున్న అన్నని నాకు తెలుసు. నీకు వంట చేయడం తప్పితే ఏం తెలియదు. వెళ్ళు వెళ్ళు.